ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకువస్తూ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఉద్యోగం చేస్తాడు, తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఉంటుంది, ఒక ప్రశాంతమైన జీవితము గడపవచ్చు అనే ఉద్దేశంతో ఉద్యోగిగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి భద్రత లేకుండా చేసి 2004 నుండి దాదాపు 21 సంవత్సరాలుగా మనము యుఎస్పీఎస్ పక్షాన ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా తెలంగాణ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉపాధ్యాయులు అండ్ ఎంప్లాయీస్ పెన్షన్ల సంఘం తరఫున జేఏసీ తరఫున అందరికీ కూడా ఉదయాభినందనాలతో ఈరోజు ఐక్య ఉపాధ్యాయ కమిటీల సంబంధించినంత వరకు వారు ఉన్నటువంటి కొన్ని 31 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటా నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా శిబిరాలు నిర్వహించి పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి అవకతవకలు, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత ఉద్యోగ సమస్యల మన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం సంబంధించినంత సోదరులు నిర్వహిస్తున్నటువంటి డిటిఎఫ్ కానీ ఎస్డిఎఫ్ కానీ పీటీఎఫ్ వాళ్ళు కూడా అందరు కూడా కలిసి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ దాదాపుగా 31 డిమాండ్లతోటి జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానమైనటువంటి డిమాండ్లు అయితే ఉద్యోగుల బదిలీ కావాలి, పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు చిన్న తరగతి ఉద్యోగులందరికీ కూడా వేతనాలు అందించే విధంగా చూడాలని, అలాగే 317 జీవో కింద వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వారి సొంత జిల్లాలో పంపించాలనేటువంటి అది చేసుకుంటూ ఈ విధంగా ప్రభుత్వం గ్రామాలలోనే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వారికి ఏ విధంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే విధంగా అందరినీ కూడా మా డిమాండ్ కూడా ఒకటే, ఎవరైతే వైట్ రేషన్ కార్డు కావాలనేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అందించేటువంటి స్కూళ్ళనే చదివించాలి. గవర్నమెంట్ పాత్రికేయ మిత్రులందరికీ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో భాగస్వామ్య సంఘాలైన 14 భాగస్వామ్య సంఘాలైనటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపులో భాగంగా 3 దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఇది 2వ దశ పోరాట కార్యక్రమం. ఈ 2వ దశ కార్యక్రమం అయిన తర్వాత 3వ దశ కార్యక్రమంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని లోపల ఆగస్టు 23 నాడు మహాధర్నా ఉంటుంది. అయితే ఈ 3 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా శిబిరంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ శ్రేణులందరూ హాజరు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పెట్టుకున్నటువంటి డిమాండ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయనేది మా మిత్రులు చెప్పినటువంటి అంశాలు మీరు వినే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశాల్లో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే తీసుకురావాలని, అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డిఓ పోస్టులు కానీ డిఈఓ పోస్టులు కానీ ఇతరత్ర పోస్టులను వెంటనే నింపాలని, పెండింగ్ బిల్స్గా ఉన్నటువంటి అంటే మెడికల్ బిల్స్ కావచ్చు, జీపీఎస్ పార్ట్ ఫైనల్స్ కావచ్చు, ఇవన్నిటిని వెంటనే విడుదల చేయాలని, ఇంకా అనేక సమస్యలు విద్యారంగ సమస్యలను క్రోడీకరించి దాదాపుగా 31 డిమాండ్స్ తోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చని పక్షంలో 3వ దశ కార్యక్రమం అయినటువంటి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి మహాధర్నాకు ఇంకా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులందరూ హాజరై మా రుచేటితో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఆ మహాధర్నా తర్వాత కూడా డిమాండ్స్ నెరవేరైనటువంటి పక్షంలో ఇంకా ప్రజలతోని మమేకమై మా డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా స్టీరింగ్ కమిటీ